అదిరిపోయిందండి, పిచ్చ కేక్ అండి. ప్రభాస్ అంత వస్తుంది ఖచ్చితంగా. మా ప్రభాస్ తర్వాత ఏదైనా అనుకున్నా కానీ ఈ సినిమా కూడా అంత రేంజ్ పక్కన నేను నా సార్ ఉన్నాడు ప్రతిసారి ప్రభాస్ ఈ సినిమాలో నిజాలు మాట్లాడుతున్నా, అబద్ధాలుగా నిజాలు మాట్లాడుతున్నా. ఈ సినిమా మాత్రం 100% కాదు, కొన్ని వేల సార్లు చెప్తా. హైలైట్ ఉన్న సినిమా. 3 hours అస్సలు అనిపించలే. ఒక్కో డైలాగ్ ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. ప్రతి సినిమా ఎంజాయ్ చేసిన, ఇందులో కూడా నేను డాన్స్ కూడా చేశా. నేను సినిమా ఆడుతున్నప్పుడు చేస్తాం. లేదు అలాగే చెప్తారు పిచ్చోళ్ళు. బ్రో నువ్వు అడిగిన ప్రశ్న ఏంది, బోర్ కొట్టలేదా అని. క్లైమాక్స్ లో ఇచ్చినటువంటి ట్విస్ట్ కి ఆ 3 hours కంప్లీట్ అయిపోయింది. ఎట్లా పోయిందో మాకు అర్థం కాలేదు. ఇంకా సిరిగిపోద్ది. చాప్టర్ 2 బాగానే ఉంటుంది. ఇంకా నాకు తెలిసి ఒక నెక్స్ట్ నాకు తెలిసి బాలీవుడ్ సినిమా తీస్తాడు ఇది, అదే గ్యారంటీ. మూవీలో ఏ పేరు అయితే ఉందో అదే పేరు మళ్ళీ వచ్చి దానికి పెడితే ఇంకా హైలైట్ అవుతుంది. అతని పేరు చూసి వైరల్, అది మాత్రం హైలైట్ ఉందండి ఇందులో. హర్షవర్ధన్ కాదు, యాక్టింగ్ మాత్రం చాలా బాగుందండి. సెంటిమెంట్ నవరసాలు అన్ని రసాలు. సో కంటెంట్ లేక జనాలు బాధపడుతూ ఉన్నారు. మొన్నదాకా ఇది ఎలక్షన్స్ ఉండే అవి ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద కంటెంట్ కాబట్టి యూట్యూబర్ తీసినాడు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. మీరు ఈ అపోహలు ఏం పెట్టుకో.